వెల్కమ్ టు త్రిబుల్ కే మల్టీ మేకర్స్ వెరైటీ కథలు. పిల్లలకి కథలు బాగా నచ్చుతాయి. కథల నుంచి పిల్లలు ఎన్నో యాక్టివిటీస్ నేర్చుకుంటారు. హాయ్ నాన్నలో బుడ్డి పాప క్యూట్ పాపలాగా. రాజుగారికి మనసులో చిన్న డౌట్ మొదలవుతుంది. 45 రోజుల తర్వాత ఊరి తీస్తారా, ఆయన ఇంత చిన్న శిక్ష ఏమిటి అని మనసులో సందేహంతో రాజుగారు ఉన్నారు. రైటర్కి ఒకేసారి చంపేయచ్చు కదా, అక్కడ జాంబీస్ ఉంటాయా లేకపోతే మేనేటర్స్ ఉంటారా, ఏదైతే ఏంటి జంతువులు ఉంటాయా, ఖచ్చితంగా మన సావుకే మనం వెళ్తున్నాం అని క్లారిటీతోటి రైటర్ ఉన్నాడు. ద్వీపంలోకి ఎంటర్ అయ్యేసరికి అక్కడంతా పూల మొక్కలు, పువ్వులు, కాయలతోటి ఆవులు, మేకలు, గుర్రాలతో కళకళలాడుతూ ఉంది. అక్కడ చిన్న చిన్న గుడిసెలతోటి ఉన్నారు. మొత్తం చాలామంది జనం అక్కడ ఉన్నారు. వాళ్ళని దగ్గరికి వెళ్ళి పలకరించారు రాజుగారు, రైటరు. వాళ్ళని చూడగానే రాజుగారిని వాళ్ళు గుర్తుపెట్టి కూర్చోమని చెప్పి రాజమర్యాదలన్నీ చేస్తున్నారు. వెంటనే రైటర్కి డౌట్ వచ్చింది. అచ్చా, వీళ్ళు ట్రైబల్స్ మేనేటర్స్ కాదు కానీ వీళ్ళు వండుకుని తింటారు అంతే. రాజుగారు మనం కాసేపు ఆగా కుడికిపోతాం అని వేళాకోళం చేయసాగాడు. రాజుగారు, నువ్వు కొంచెం కూడా అబ్జర్వ్ చేయవా, నీకు అస్సలు బుర్రలేదా అని రాజుగారు అడిగారు. మీకెలా తెలిసిపోయింది రాజుగారు, నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. వీళ్ళలో నాన్ వెజిటేరియన్స్ చాలా తక్కువ, లేదు కంప్లీట్ వెజ్ అయినా అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆవులు, మేకలు, కోళ్ళు సమృద్ధిగా ఉన్నాయి, చూస్తున్నావా నువ్వు అని అంటారు రాజుగారు. అది చూశాక రైటర్ కూడా అర్థమవుతుంది, అవును నిజమే, వీళ్ళు పువ్వులు కూడా చాలా ఎక్కువగా పెంచుతున్నారు. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇదే మనకు పెద్ద శిక్ష రాజుగారు అని రైటర్ అంటాడు. కొంత సమయం గడిచేసరికి రాజుగారు ఒకటి గమనిస్తారు, అక్కడ ఆడవాళ్ళన్న మాటే లేదు. అందరూ 40 సంవత్సరాలు పైబడిన మగవాళ్లే. 90 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. కానీ 40 సంవత్సరాలు తక్కువ వయసున్న మగవాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ. రాజుగారికి ఒకటే ఆనందం, ఆహా ఇది కదా నా ప్రపంచం అని ఆనందపడసాగారు. వెంటనే రైటర్కి డౌట్ వచ్చింది. రాజుగారు, మీరు చెప్పింది కరెక్టే, ఆడవాళ్ళు ఎవ్వరూ లేరు. ఉండండి, నేను మొత్తం అంతా వెళ్ళి ఒకసారి తిరిగి వస్తాను అని చెప్పి అబ్జర్వేషన్ కోసం ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చూడటం కోసం రైటర్ మొత్తం ఊర్లోకి మొత్తం ద్వీపం అంతా తిరగటానికి వెళ్ళిపోయాడు. రాజుగారు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి ఆయనకు భోజనం అది పెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పి గ్రామస్తులు అనేసరికి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేసరికి రైటర్ వచ్చి రాజుగారు పక్కన కూర్చున్నారు. ఏం రీసెర్చ్ చేసావు చెప్పండి రైటర్ గారు అని రాజుగారు అన్నారు. ఏముందండి, ఇక్కడ జరిగిన గతాన్ని తెలుసుకున్నాను, అందరితోనూ మాట్లాడాను, మీకు వివరంగా చెప్తాను, ఒక్క 5 నిమిషాలు ఆగండి అని అంటాడు రైటర్. ఈ ద్వీపం వాళ్ళకి సముద్రాన్ని పూజించే ఒక అలవాటు ఆచారం ఉన్నదంట. ఆడవాళ్ళు, పసిపిల్లలు అందరూ కలిసి సముద్ర దేవతకి దీపం వదలటానికి పౌర్ణమి నాడు సముద్రం ఒడ్డుకి వెళ్ళారంట. సముద్రం పోటెక్కువ ఉండడం వల్ల సునామీ లాంటిది పెద్ద ఉప్పెన వచ్చి మొత్తం ఆడవాళ్ళు, పిల్లలు సముద్రంలో కొట్టుకుపోయారంట. రాజుగారు బాధపడ్డారు. అయ్యయ్యో, అంత ఘోరం జరిగిందా, ఎప్పుడు జరిగింది అని రాజుగారు అడిగారు. దానికి రైటరు 15 సంవత్సరాల క్రితము, ఇంకా పూర్వం నాడు జరిగిందంటండి ఈ విషయం. మరి అందరూ చనిపోయినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండటం ఎందుకు, మన రాజ్యంలోకి వచ్చేయచ్చు కదా, మన రాజ్యం ప్రజలే కదా వీళ్ళ కూడా అని రాజుగారు ప్రశ్నించగా, అదేనండి ఇక్కడ ఉన్న ఇది, వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే భార్య చనిపోయిందో వాళ్ళు ఆవిడ జ్ఞాపకార్థం ఇక్కడి నుంచి రాము అని వయసులో ఉన్న మగవాళ్ళని వెళ్ళిపోమని చెప్పారంట. వాళ్ళు కన్న తల్లిని మర్చిపోలేక, భార్య బిడ్డలు మర్చిపోలేక తండ్రికి సేవ చేసుకోవాలని మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారంట అని రైటర్ చెప్పాడు. అయ్యో, మరి వీళ్ళు ఇలాగే ఉంటే మరి ఎలా బతుకుతున్నారు, తండ్రికి సేవ చేసుకుంటూ, తల్లి జ్ఞాపకాలని, కుటుంబ సభ్యుల జ్ఞాపకాలని తలుచుకుంటూ, పువ్వుల్ని పెంచి గుమ్మానికి పసుపు రాసి పూల అలంకరణ చేసి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్టే అంతా అలంకరణ చేసుకుని ఎంతో దైవాన్ని తలుచుకుంటూ బతుకుతున్నారంట అని రైటర్ చెప్పాడు. ఎంత ఘోరం జరిగింది వీళ్ళకి. అవును రాజుగారు, చాలా ఘోరం. ఇంకా ఘోరం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా వైద్యం కూడా వాళ్ళకు వాళ్ళే చేసుకున్నా, చనిపోయినా సరే వాళ్ళని కరణమన్నీ చేస్తున్నారు కానీ బతుకున్న వాళ్ళు ఎవరూ కూడా ఈ ద్వీపాన్ని వదిలి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. జ్ఞాపకాలని మర్చిపోలేకపోతున్నారు, బిడ్డల్ని మర్చిపోలేకపోతున్నారు, తండ్రిని వదిలి రాలేకపోతున్నారు. ఎంతో బాధాకరమైన ద్వీపం అండి ఇది. అమ్మగారు మనల్ని ఇక్కడికి ఎందుకు పంపించారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సరే, పెద్దవాళ్ళు సరే, ఇక్కడ పిల్లలు లేరేంటి, నాకు పిల్లలంటే చాలా ఇష్టం.
ఆడబిడ్డైనా మగబిడ్డైనా బిడ్డలంటే చాలా ఇష్టమని రాజుగారు అన్నారు. రాజుగారు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. జన్మనివ్వాలి అన్నా, ఒక జననం జరగాలి అన్నా ఆడవాళ్ళు ఉండాలి కదండి అని రైటర్ అంటాడు. ఆ మాట విన్న రాజుగారు ఒక్కసారి ఉలిక్కి పడతారు. నిజమే కదా, అమ్మ మనకి ఇచ్చింది కాబట్టే మన మీద ఎంతో హక్కుగా ఎంతో అధికారాన్ని చూపిస్తుంది. నిజమే కదా అని ఒక్కసారి నిజాల్ని తెలుసుకున్నారు రాజుగారు. వెంటనే రైటర్, అవునండి, రాజమాత గారు అందరి మీద హక్కుగా ఉంటారు, ఎందుకంటే ఆవిడ మా అందరికీ అమ్మ కాబట్టి అని రైటర్ అంటాడు. ఈ ద్వీపంలో మరణాలే తప్ప జననాలు లేవు, అందుకనే వేలల్లో ఉండవలసిన వాళ్ళు వందల్లోకి మారిపోయారు. కానీ వీళ్ళు ఇలా శిథిలమై చనిపోవడానికి సిద్ధపడుతున్నారే తప్ప ద్వీపాన్ని వదిలి కానీ, కన్న తల్లి అడుగుజాడలను వదలటానికి కానీ, భార్యను మర్చిపోవడానికి కానీ ఇష్టపడట్లేదు. అలాగే తండ్రి సేవలో తరిస్తున్నారు, గోసేవలో తరిస్తున్నారు, పక్షుల్ని జంతువుల్ని ఎంతగా ప్రేమగానో సాగుతున్నారు. వాళ్ళకు వచ్చిన కష్టం వేరొకరికి రాకూడదని ఎంతగానో తాపత్రయపడుతున్నారండి రాజుగారు అని రాజుగారు ఒక్కసారి గ్రామస్తులందరి ముఖాలని చూసి వీళ్ళకి ఏదైనా సాయం చేయాలి, రాజుగా ఒక తండ్రిగా నా ధర్మాన్ని నిర్వర్తించాలి, మీకు ఏ అవసరం ఉందో చెప్పండి, అది నేను మీకు చేసి పెడతానని రాజుగారు అన్నారు. రాజుగారిని చూసి గ్రామస్తులు, మాకు ఏమీ వద్దండి, మేముగా ఆత్మహత్య చేసుకోకూడదు, బ్రతికుని దేవుడు ఆయుష్ ఇచ్చినంతకాలం మేము బ్రతకాలి, అందుకనే బ్రతుకుతున్నాం తప్ప మాకు ఎటువంటి అవసరం కానీ ఏమీ లేదండి, మాకు బిడ్డలు కూడా లేని మొలాన్ని మాకు ఏ ఆశలు లేవు, అదే తల్లి ఉండి తండ్రి ఉండి బిడ్డలుంటే ఆశ అని అధికారం అని ఇవన్నీ ఉండేవి, మాకు ఏమీ అక్కర్లేదు, మీరు సంతోషంగా ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఉండి మాతో టైం గడిపి అప్పుడు మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని గ్రామస్తులు అంటారు. వాళ్ళ మాటలు విన్న రాజుగారు, నేను మీకు ఒక వైద్యుడిని మాత్రం పంపిస్తాను, అతన్ని మాత్రం ఇక్కడ ఉండనివ్వండి, మీకు కావాల్సిన సదుపాయాలన్నీ నేను ఏర్పాటు చేస్తాను, లేదు మీలో ఎవరైనా రాజ్యంలోకి రావాలి అని అనుకుంటే కనుక నాకు చెప్పండి, నాతో పాటు నేను తీసుకువెళ్తానని రాజుగారు అంటారు. బ్రతకాలి అనుకునే వాళ్ళకే వైద్యము, ఆదాయము, ఆక్యుపేషన్ ఇవన్నీ కావాలండి, మాకు ఏమీ వద్దు, మేము ప్రకృతి ఇచ్చిన దైవం ఇచ్చిన ప్రతిదీ మేము ఉపయోగించుకుంటూ సంతోషంగానే బ్రతుకుతున్నాం, ఎందుకు ప్రకృతమ్మ తల్లి మా మీద ఇంత ఉపద్రవాన్ని చూపించిందో, మా జీవితాలు అందరి జీవితాల్లోనూ ఎందుకు ఇంత విషాదాన్ని నింపిందో మాకు తెలియదు, అందుకనే ఆ తల్లికి ఆ మాతకి క్షమాపణ చెప్పుకుంటూ మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి చాలు అని గ్రామస్తులు రాజుగారితో అంటారు. రాజుగారు వచ్చి ఒక్కరోజే అయింది, కానీ అతని మనసంతా కూడా తల్లిని చూడాలని ఆతృతతో ఎంతో ఆతృత పడుతున్నారు. రైటర్ గారు, మనం వెంటనే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం అని అంటారు. అనేసరికి రైటర్ గారు అంటారు, 45 రోజులు మనకు శిక్ష పడిందండి, ఇక్కడే మనం ఉండాలి, మీరే కదా అన్నారు ఆడవాళ్ళు లేకుండా సంతోషంగా బతుకుతానని, ఇక్కడ హాయిగా 45 రోజులు బతికే వెళ్దాం అని రైటర్ అంటారు. అనేసరికి రాజుగారు అంటారు, ఇది అసాధ్యం, నా వల్ల కాదు, మనసు స్థిమితం లేదు, అమ్మని చూడాలి, అమ్మ లేకుండా నేను బతకలేను, నువ్వు వస్తే రా లేకపోతే లేదు, నేను దేశం బార్డర్ బయటే నుంచుని అక్కడే ఉంటాను తప్ప అమ్మ మాట దాటను, అలాగని ఇక్కడ ఉండను, నా వల్ల కావట్లేదు, పిల్లలు నవ్వులు, పిల్లల ఆటలు, పిల్లల అల్లర్లు లేకుండా నేను బతకలేను, నేను పొరపాటు పడ్డ మాట నిజమే, నా కళ్ళు తెరిపించాలని అమ్మ ఈ పని చేసింది, చంపడం అనేది నిమిషం పని, ఈ 44 రోజులు కూడా నేను నరకం అనుభవిస్తాను అమ్మని చూడకుండా, ఇది చాలు నాకు, ఈ శిక్ష చాలు అని చెప్పి వెంటనే నౌకను వేసుకుని రాజ్యంలోకి ప్రయాణం అయిపోయారు రాజుగారు. రాజమాత దేశం చివరినున్న బోర్డర్ దగ్గర నుంచునున్నారు. రాజుగారు కూడా కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు. ఒక్కరోజు కూడా బిడ్డను వదిలి ఉండలేకపోయింది ఆవిడ. అప్పుడు రాజుగారు, నీ మాట కాదని నేను ఈ గీత దాటి అటు రానమ్మా, ఇక్కడే ఉంటాను, 45 రోజులు ఇక్కడే గడిపి నేను రాజ్యంలోకి వస్తాను, నేను అక్కడ అసలు ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను, నిజం తెలిసాక అసలు ఉండలేకపోయానమ్మా, నన్ను క్షమించండి, ఇటువంటి ఒక పుస్తకాన్ని రాయటాన్ని మొదలుపెట్టినందుకు నన్ను క్షమించండి అని రాజుగారు క్షమాపణ చెప్తారు. అప్పుడు రాజమాత గారు అంటారు, అసలు నువ్వు ఆ పుస్తకం పూర్తిగా చదివావా అని అడుగుతారు. లేదు మాత, నేను చదవలేదు, పుస్తకం అసలు నా వరకు రాలేదు అని అంటారు. సరే, ఈ పుస్తకం తీసుకుని ఇప్పుడు నువ్వు చదువు, ఇందులో ఏముందో నువ్వు చదువు, నీది కంటెంట్ మాత్రమే 30% మాత్రమే నువ్వు చెప్పు, మిగిలిన 70% నువ్వు చదివి అసలు ఎందుకు ఈ శిక్ష వేశానన్నది నువ్వే తెలుసుకో అని రాజమాత పుస్తకం చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. ఆ పుస్తకం మొత్తం చదివాక అతనికి ఒక విషయం అర్థమవుతుంది.
అసలు స్త్రీద్వేషిని నేనైనా రైటరు నాకన్నా టాప్ అని అర్థమైంది. లాస్ట్లో ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ ఏంటయ్యా అంటే, దేశంలో 65% మంది ఆడవాళ్లే ఉన్నారు, వాళ్ళందరినీ చంపేస్తే మిగిలిన 45% మంది కూడా హాయిగా బతుకుతారని రాసి ఉంది. ఆ మాటకే నన్ను ద్వీపానికి అమ్మ నన్ను పంపించింది. నిజంగా ఆడవాళ్ళు కనుక లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో నేను ఒక్కరోజు కూడా భరించలేకపోయాను. ఇంతకీ ఈ మిస్టేక్ అంతా రైటర్ గారు చేశారు. నేను ఈయన సంగతి చెప్తాను, నాకు అర్థమైంది మొత్తం అని రాజుగారు నవ్వుకుంటారు. రైటర్ గారిని రాజుగారు పిలిచి, నేను చెప్పింది ఏంటి, నువ్వు రాసింది ఏంటి అంటే, మీరు చెప్పింది కొంచెమే, దాన్ని బాగా నషాలను కంటాలని బాగా రాశాను రాజుగారు. బాగా రాయలేదు, మొత్తం నీ పైచ్యమంతా ఈ పుస్తకంలో పెట్టేశావు. ఏదేమైనా ఇద్దరం తప్పు చేశాం కాబట్టి 45 రోజులు ఇక్కడ హ్యాపీగా జర్నీ చేద్దాం, తర్వాతే రాజ్యంలోకి వెళ్దాం. రండి రండి, కూర్చోండి కూర్చోండి అని రైటర్ గారిని రాజుగారు పిలిచేసరికి అప్పుడు రైటర్, నన్ను క్షమించండి, మీరు చెప్పినా సరే నేను ఇలా తప్పుగా రాయేసి ఉండకూడదు, నాది కూడా తప్పే, సరేనండి ఇంకే చేసేదేముంది, ఇక్కడే ఉందాం అని ఇద్దరు కలిసి బార్డర్ బయటే ఉంటారు. ఇదండి పిల్లలు కథ. ఓకే, మీకు ఈ ముగింపు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రీవియస్ 2 పార్ట్లు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకేనా? ఆ పార్ట్స్ చూశాక అప్పుడు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? బాయ్.